సంపద, ధనము, పొలాలు, తర్వాత కాపరులు, గొడ్లు, పిల్లలు కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించే వానిగా ఉన్నాడు అని చెప్పి యోబు యొక్క జీవితం గురించి మాత్రమే చెప్తారు గానీ, ఈ యోబు జీవితము మనకెట్లా ఆశీర్వాదకరంగా ఉన్నది. మనం ఎట్లా యోబు నుంచి ఆ సహనము నేర్చుకొనగలం. పెరావ్స్కైట్స్ అంటే ఏమిటి? పెరావ్స్కైట్స్ ఎందుకు ప్రత్యేకమైనటువంటి మెటీరియల్స్‌గా ఉన్నాయి? సహనం, టాలరెన్స్ ఫ్యాక్టర్. టాలరెన్స్ ఫ్యాక్టర్ అన్నది దేని మీద డిఫైన్ చేయబడిందంటే, పెరావ్స్కైట్స్ అనే మెటీరియల్‌ని ఒక ఎగ్జంప్లరీ మెటీరియల్‌గా తీసుకొని టాలరెన్స్ ఫ్యాక్టర్‌ని సైంటిస్టులు డిఫైన్ చేశారు. అంటే టాలరెన్స్‌కి ఒక మాన్యుమెంట్, ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్‌గా మారిపోయినాడు ఎవరు? జోబు. చూసారా ఈ విషయాలన్నీ యోబు గ్రంథం మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు చెప్పగలరా? బెల్లీ గ్రహం గారు చెప్పే విధానం ఒకలా ఉంటది. ఉషా ప్రియన్ గారు బోధించే మెసేజ్ ఒకలా ఉంటది. ఇంద్రనీళ్ళు బోధించే మెసేజ్ ఒకలా ఉంటది. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంత్ ఇచ్చారు గదా! ఆవకాయ పప్పు ఒక రుచి, మాగాయ పప్పన్నం ఒక రుచి. నెయ్యి వేసుకుంటే దానికి కలిగే రుచి వేరు. ఇప్పుడు పులిహార ఉంది. పులిహార అంటే ఏమిటి? చింతపండు, అన్నం, పులిహార. ఒక స్టూడెంటు ఒక టీచర్ గారిని, కెమిస్ట్రీ టీచర్ గారిని ఇట్లా అడిగాడు. టీచర్ గారు, ఎన్ఏసీఎల్ లేదండి ల్యాబ్‌లో. అంటే టీచర్ గారు ఏం చెప్పారు? హెచ్‌సీఎల్, ఎన్ఏఓహెచ్ ఉందా? హెచ్‌సీఎల్, ఎన్ఏఓహెచ్ మిక్స్ చేస్తే ఎన్ఏసీఎల్ వచ్చేస్తది. అట్లా ఉంది. అట్లా ఉంది పరిస్థితి. కెమిస్ట్రీ టీచర్స్ సంగతి చెప్తున్నాను. ముందుకు వెళ్దాం. డియర్లీ బిలావ్డ్, యు నో ద పేషెన్స్ ఆఫ్ జోబ్. ప్రియులారా, మీకు యోబు యొక్క సహనమును గురించి విని ఉన్నారు. ఎందుకని? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? యోబు గ్రంథమే తెలిసినటువంటి వాళ్ళు ఈ వచనం మిస్ అవుతారు కదా. ఈ వచనం యోబు గ్రంథంలో ఉందా? లేదు. ఈ వచనం ఎక్కడుంది? జేమ్స్, యాకోబు పత్రికలో ఉన్నది. యాకోబు రాస్తున్నాడు. అనేక శతాబ్దాల తర్వాత జోబు జీవించాడు, తర్వాత మృతి చెందాడు, ప్రభునందు నిద్రించాడు, పరలోకం వెళ్ళిపోయినాడు. ఇవన్నీ జరిగిపోయిన శతాబ్దాలు గతించిపోయి పాత నిబంధన గ్రంథం కాలం అయిపోయింది. కొత్త నిబంధన గ్రంథ కాలంలో జేమ్స్, యాకోబు అంటే ఏంటంటే, యాకోబు గురించి చెప్పాలి. యాకోబు అంటే ఈజ్ ద కజిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనమాట. అతను ప్రార్థనకు పెట్టింది పేరు. మోకాళ్ళ మీద జీవించేవాడు. హీ యూస్ టు లివ్ ఆన్ హిస్ నీస్. అతని కాళ్ళు మోకాళ్ళ క్యామిల్ యొక్క నీస్ లాగా అయిపోయేవాడు అనమాట. ఒంటే మోకాళ్ళు ఎట్లా ఉంటాయో ఈ జేమ్స్ యొక్క మోకాళ్ళు కూడా అట్లాగూ కరడుగట్టి కాయలు కాసి నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతగా మోకాళ్ళ మీద జీవించేవాడు అనమాట జేమ్స్. అటువంటి జేమ్స్ రాస్తున్న, డియర్లీ బిలవ్డ్, యు నో ద పేషెన్స్ ఆఫ్ జోబ్. హూ ఈజ్ లైక్ జోబ్, హూ హ్యాస్ డ్రాంక్ వాటర్ రిజెక్షన్ లైక్ వాటర్. హూ హ్యాస్ డ్రాంక్ రిజెక్షన్ లైక్ వాటర్. తిరస్కారమును మంచినీటి వలె పానం చేస్తున్నటువంటి యోబు వంటి మనుష్యుడు ఎవరు? ఈ వచనం యోబు గ్రంథం మాత్రమే చదివారనుకోండి, అట్లా చదివి బోధించే వారికి ఈ వచనాలన్నీ మిస్ అయిపోతారు కదా. అఫ్కోర్స్ ఇవేం చదవకపోయినప్పటికీ పరిశుద్ధాత్ముడు పామరులు, విద్య లేని పామరుల చేత కూడా గొప్ప ప్రసంగాలు చేయిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ పౌలు బోధించిన పద్ధతి వేరు, విద్య లేనటువంటి పామరులైనటువంటి పేతురు మిగతా వాళ్ళు బోధించినటువంటి పద్ధతి వేరు, అంతే కదా. పులిహార ఉంది. పులిహార అంటే అన్నం చింతపండు కలిపితే పులిహార అయిపోతుందని కొంతమంది చెప్తారు. అట్లా అవ్వదు కదా. చక్కగా వేడిగా అన్నం, పదునైన రీతిలో వార్చినటువంటి అన్నం. ఇప్పుడు అన్నం ఎవరు వారుస్తున్నారు? అంతా కుక్కర్ కదా. కుక్కర్లో పులిహారకు కావాల్సినటువంటి రైస్ పదును రాదు కదా. తర్వాత ఏం కావాలి? ఉప్పు, పసుపు, చింతపండు రసం, చక్కగా చేసినటువంటి చింతపండు రసం, తర్వాత వేరుశనగ గుళ్ళు ఉంటే చక్కగా వేయించినటువంటి వేరుశనగ గుళ్ళు, తర్వాత ఇంకా పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు, ఇంకా ఇవన్నీ కలిస్తేనే పులిహార. అంటే నేను పులిహార బాగా చేస్తానులేండి. నేను చేస్తా, స్ట్రీట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెడతాను. పూర్వం మన విలేజెస్లో అంతే కదా, మన ఇంట్లో ఏ వంటకం చేసుకున్నా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇచ్చేవాళ్ళం పండక్కి అట్లా. ఇప్పుడు అవేమి లేవు కదా. మన పక్కింట్లో ఎవరున్నారో కూడా మనకు తెలియదు. ఆ కాలాలు, ఆ ఆప్యాయతలు, ఆ అనుబంధాలు అవన్నీ కూడా మాసిపోతా ఉన్నాయి. చర్చిలో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునేదే లేదు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పలకరించేదే లేదు.
చర్చ్ అన్నది పూర్వం ఒక కుటుంబంగా ఉండేదన్నమాట. ధనవంతులు వారి యొక్క ఐశ్వర్యాన్ని, ధనాన్ని తెచ్చి పాస్టర్ గారి పాదముల చెంత పెడితే, పాస్టర్ గారు ఆ విధవరాండ్రకు, తర్వాత అనాథ బిడ్డలకు, ఆకలితో ఉన్నటువంటి వారికి, లేమిలో ఉన్నటువంటి వారికి అందరికీ చక్కగా పంచి పెట్టేవారు దైవజనులు. అందువల్ల సంఘంలో ఏ ఒక్కరు కూడా కొదవలో, పేదరికంలో, ఆకల్లో, వస్త్రహీనులుగా, ఆకలితో ఉన్నటువంటి వారు ఎవరు లేరు. ఇప్పుడు సంఘాల్లో చూడాలి. పక్కన వాడు చచ్చిపోతున్నా పట్టించుకునేది లేదు. అయ్యో! ఈ బిడ్డ దరిద్రుడిగా వచ్చాడు, చెప్పులు లేకుండా వచ్చాడు, చెప్పులిద్దామే. ఎంతమందికి చెప్పులిచ్చానో నాకే తెలుసు. ఎంతమందికి గొడుగులు ఇచ్చానో నాకే తెలుసు. ఎంతమందికి కవర్‌లో డబ్బులు పెట్టి ఇచ్చానో నాకే తెలుసు. మీరు 9 సంవత్సరాలు అబ్రాడ్‌లో ఉన్నారు. పోస్ట్ డాక్టరల్ చేశారు. మీ డబ్బంతా ఏం చేశారు? డబ్బంతా నేను దాచుకుని పరలోకానికి పట్టుకుపోతానా? ఇండియాలో ఉన్నటువంటి కరెన్సీ పరలోకంలో చెల్లుతుందా? మీరు 9 సంవత్సరాలు అబ్రాడ్‌లో పనిచేసి వచ్చారు. పోస్ట్ డాక్టరల్ డబ్బంతా ఏం చేశారు? మీ దానమును ఈ లోకంలో దాచుకొనవద్దు. ఇక్కడ దొంగలు దోచుకుంటారు. చిమెట తినివేస్తుంది. మీకు ప్రతి నెల 10,000 ఇస్తాం. 30,000 ప్రాఫిట్ ఇస్తాం. ఇట్లా మనుషులు చెప్తారు. చేయాలని చెప్తారులేండి. కానీ వాళ్ళు చేయలేరు కదా! మాట ఇచ్చి వాళ్ళు మనుషులు నెరవేర్చుకోలేరు కదా! కాబట్టి అబద్ధికులుగా మారిపోతారు. మనుషులు అబద్ధికులుగా మారిపోతారు. దోచుకునేవారిగా ఉంటారు. కానీ దేవుడు ఎన్నడూ కూడా మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వానిగా ఉండడు. యోబు ఎంతో సహనం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. సాతానుడు యొక్క కార్యమును బట్టి ఈ కష్టాలు, యోబుకు కలిగినటువంటి కష్టాలన్నీ కూడా సూపర్ న్యాచురల్ అనమాట. సాతానుడి వలన కలిగినవి, దేవుని వలన కలిగినవి కాదు. చాలామంది నన్ను ప్రశ్నిస్తారు. దేవుడు అంటూ ఉంటే మాకెందుకు ఈ క్యాన్సర్ రావాలి? దేవుడు అంటూ ఉంటే నేను నిరుద్యోగంలో ఎందుకు ఉండాలి? దేవుడు అంటూ ఉంటే నా కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం కావాలి? దేవుడు అంటూ ఉంటే నేను ఈ కన్నీటిలో ఎందుకు ఉండాలి? దేవుడు ఇవన్నీ చూడట్లేదా? అని గుండె పగిలి భారంతో నన్ను ప్రశ్నించేవారు అనేకులు ఉన్నారమ్మా. నీ కష్టము, నీ భారము, నీ కన్నీరు, నీ వ్యాధి, నీ బాధ, నీ లేమి, నీ నిరుద్యోగము, నీ ఆకలి, నీ దప్పిక దేవుడి నుండి కలిగినవు కాదమ్మా. మానవునికి దేవునికి విరోధమైనటువంటి సాతానుడు ఒకడు ఉన్నాడు. ఆ సాతానుడు పెట్టాడమ్మా ఈ చిచ్చు. అందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వేగమే రండి. యేసుక్రీస్తు ప్రభువుని రక్త కోటలోనికి మీరు వచ్చినప్పుడు ఆ కోటలో మీకు కాపుదల ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, మీ సమస్యలన్నింటికి పరిష్కారం ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, ఇమ్యూన్ పవర్ ఉంటుంది, హీలింగ్ ఉంటుంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉంటుందమ్మా అని చెప్పినప్పుడు విని వచ్చినటువంటి వారు రక్షించబడ్డారు. May the Lord grant the patience to all the audience and receive double portion of blessing for the losses they incur. In the precious name of Jesus, I pray. Amen.